రామ్ చరణ్ పెద్ది సినిమా ఇక మీదట రామ్ చరణ్ గారు కనిపిస్తే ఆయన పేరు రామ్ చరణ్ అని మనం అనుకునే బదులు పెద్ది అని చెప్పేసి పిలుచుకుంటాం. సో ఆ విధంగా ఆయన కెరీర్లో పెద్ది సినిమా అనేది ఒక బిగ్గెస్ట్ సూపర్ డూపర్ హిట్గా నిలిచిందనమాట. సో ఆల్రెడీ ఏ విధంగా సూపర్ డూపర్ హిట్ అంటారు, ఇంకా వన్ డే కూడా కంప్లీట్ కాలేదు కదా అనే వాళ్ళు కూడా ఉంటారు. కానీ వాళ్ళందరికీ కూడా ఒకే ఒక్క మాట, మీరు ఒక్కసారి ఒక థియేటర్ దగ్గరికి వెళ్ళి హవా ఏ విధంగా ఉందో ఒక్కసారి చూడండి. అండ్ సినిమా చూసిన తర్వాత సినిమాలో కంటెంట్ ఏ విధంగా ఉందో దానికి కూడా చూడండి. అప్పుడు మీకే అర్థమైపోతుంది సినిమా ఎంత సూపర్ డూపర్ హిట్ అయిందని చెప్పేసి. అండ్ సినిమా రివ్యూ విషయానికి వస్తే కొంతమంది కావాలని సినిమాని చంపేయడానికి నెగిటివ్గా రివ్యూలు రాస్తూ ఉన్నారు, చెప్తూ ఉన్నారనమాట. మనందరికీ తెలిసిందే, రామ్ చరణ్ గారి సినిమా వస్తుందంటే కొంతమంది ఒక గుంటకాడ నక్కలాగా కాచుకొని కూర్చొని ఇంకా సినిమా ఒక ట్రైలర్ కానీ ఇంకా లాస్ట్ సినిమా ఒక 2 రోజుల్లో రిలీజ్ అవుతుంది అనుకునే సమయంలో వీళ్ళు స్టార్ట్ చేస్తారనమాట. ఏ కంటెంట్ ఏం లేదు, అది వేస్ట్, దానికి వెళ్ళడం వేస్ట్ అంటే ఈ విధంగా సోషల్ మీడియాని బేస్ చేసుకొని కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులను పెట్టుకొని ఈ విధంగా నెగిటివ్ స్టార్ట్ చేస్తూ ఉంటారు. కానీ సినిమాలో కంటెంట్ ఉంటే ఎంతమంది పెయిడ్ ఆర్టిస్టులు వచ్చి నెగిటివ్గా చెప్పినా కూడా సినిమా మాత్రం ఆగదనమాట. సో అదేవిధంగా ఇప్పుడు పెద్ద సినిమా అనేది ముందుకు దూసుకెళ్తుంది. గత వారం రోజుల నుంచి కూడా చాలామంది నెగిటివ్గా మాట్లాడుతూ ఉన్నారు. కానీ సినిమాలో కంటెంట్ అనేది అంత గొప్పగా ఉంది. కంటెంట్ బాగున్నప్పుడు, కంటెంట్లో దమ్మున్నప్పుడు ఎవరు ఏ విధంగా అడ్డుపుల్లలు వేసినా కూడా సినిమా అనేది ఖచ్చితంగా ఆగదు. అది ఓన్లీ రామ్ చరణ్ గారి సినిమా అని కాదు, ఎవరి సినిమా అయినా కూడా. అండ్ ఈ సినిమాలో స్టోరీ విషయానికి వస్తే, యాక్టింగ్ విషయానికి వస్తే చాలా అద్భుతం అనమాట. అంటే ఒకటే మాట, ఇంకేం కూడా లేదు. రామ్ చరణ్ గారు మాత్రం ఒకటే ఒక మాట, పరక్కాయ ప్రవేశం చేశారు పెద్ది పాత్రలోకి. అందుకోసం అని చెప్పేసి ఎక్కడ కనిపించినా కూడా ఇక మీదట రామ్ చరణ్ కాదు పెద్ది అని పిలుచుకుంటాం. అండ్ స్టోరీ విషయానికి వస్తే ఒక ఊరి కోసం ఒక పర్సన్ ఎంత దూరమైనా వెళ్తాడు. సో ఆయన కావాల్సింది సాధించడానికి తన ప్రాణమైన కూడా పణంగా పెట్టి ఊరి కోసం, బాగు కోసం ఆయన తన అంటే కెరీర్ మొత్తాన్ని కూడా పణంగా పెట్టేస్తాడు. సో ఆ విధమైనటువంటి స్టోరీ అనమాట. అది కూడా స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ మనందరికీ తెలిసిందే. క్రికెట్ ఉంది, రన్నింగ్ ఉంది, అండ్ కుస్తీ పోటీలు ఉన్నాయి. అందులో ఒక్కొక్క పాత్ర కోసం ఒక్కొక్క రకంగా బాడీని ట్రాన్స్ఫార్మ్ చేసి రామ్ చరణ్ గారు ఎంత కష్టపడ్డారనేది అందరికీ సినిమా చూస్తే కళ్ళారా కనిపిస్తుంది. ఇక్కడ జగపత్ బాబు గారు ఆయన క్యారెక్టర్ అండ్ మన పెద్ది వీళ్ళిద్దరి మధ్య సన్నివేశాలు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. అక్కడ ఎమోషన్ సీన్స్ అనేవి ఎంత అద్భుతంగా పండాయంటే మీ మనసు ఎంత బండరాయిగా ఉన్నా కూడా ఖచ్చితంగా మీ కళ్ళల్లో మీకు తెలియకుండా వాటర్ వస్తాయి. ఇది ఖచ్చితంగా రాసి పెట్టుకోండి. సినిమా చూసిన వాళ్ళందరూ కూడా ఇది ఎక్స్పీరియన్స్ చేశారనమాట. కొంతమంది ఏం చెప్తున్నారంటే, మేము అంటే అబ్బాయిలం కదా ఏడుస్తే బాగోదు, కంట్రోల్ చేసుకున్నాం, కానీ ఖచ్చితంగా మాకు చాలా ఏడుపు వచ్చిందని చెప్పేసి చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఆ విధంగా రామ్ చరణ్ గారి పెద్ద సినిమా అనేది చాలామంది కనెక్ట్ అయింది. అండ్ ప్రజెంట్ ఉన్నటువంటి జెన్జీస్ కిడ్స్ అందరికీ కూడా మీరు స్పోర్ట్స్ వైపు వెళ్ళాలి అని చెప్పేసి ఒక మోటివేషన్ ఇవ్వడం కానీ, అండ్ ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఒక గోల్ని పెట్టుకుంటే దాన్ని గివప్ ఇవ్వద్దు అని చెప్పేసి చాలా రకాలుగా మంచి సోషల్ మెసేజ్ అనేది ఈ యొక్క సినిమాలో ఉండింది. ఇంకా జాన్వీ కపూర్ మ్యూజిక్ కావచ్చు, ప్రతి ఒక్కటి పర్ఫెక్ట్ అన్నమాట. అండ్ కొన్ని చిన్న చిన్న మైనస్ పాయింట్స్ కూడా ఉన్నాయి. సో అవి ప్రతి ఒక్క సినిమాలో సహజంగా ఉంటాయి. కానీ ఇలాంటి మంచి విషయాల ముందు అవి కూడా మనకు కనిపించవు అనమాట. ఆ విధంగా పెద్ద సినిమా మాత్రం చాలా అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించింది. రేపు మళ్ళీ కూడా మనం మాట్లాడుకుంటాం ఓపెనింగ్స్ ఏ రేంజ్లో వచ్చాయని చెప్పేసి. ఇప్పటికే 150 నుంచి 180 కోట్లు అనేవి వచ్చాయని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో ఇంకా ఒక షో అనేది బ్యాక్ ఉంది కాబట్టి రేపు కంప్లీట్గా వన్ డే కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంత వచ్చాయని తెలుస్తుంది. ఇంకా నేనైతే దాదాపుగా ఒక 250 కోట్ల వరకు, అంటే ఆ మేర వరకు వెళ్తుండొచ్చు అని చెప్పేసి నేను అంచనా వేస్తున్నాను. సో మీరేమనుకుంటున్నారు ఖచ్చితంగా ఈ సినిమా గురించి? అండ్ చూసిన వాళ్ళైతే మీకు ఎలాంటి ఫీల్ కలిగింది, ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంత వస్తాయనుకుంటున్నారో ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి.